నగరి రమణీపేటలో గల రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో టీజీఏ వారు నిర్వహించిన టెక్నో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీఏ ప్రెసిడెంట్ వినోద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్థులకు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సివిఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణరాజు, డాక్టర్ రాజ్ కుమార్, వారమేరి జ్యోతి, సత్యనారాయణ, సిస్టర్ ఉషారాణి, మహిమ ప్రభాకర్, జీ స్టూడియోస్ ప్రవీణ్, వెంకట్, అబ్రహాం, సత్యనారాయణ, వివిరావు, కీర్తి, విజయ్, సుభాష్, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఇప్పుడు మీకు ఇలాగ మోటివేషన్ ప్రోగ్రామ్ చేయడానికి వినోద్ లాంటి అన్నయ్య ఉన్నాడు మీకు, లేకపోతే రవి లాంటి మన సతీష్ లాంటి యువసేన సతీష్ లాంటి మంచి ఆర్గనైజేషన్ నడిపే వ్యక్తులు ఉన్నారు. మాకు ఆ రోజుల్లో ఏమీ తెలియదు, ప్రభుత్వం కూడా సహకారం లేదు అప్పట్లో. అయినా ఒక సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్సీగా మీ దగ్గర నిలబడ్డానంటే అది ఏదో అదృష్టం అనుకోవద్దు ఎవరు కూడా. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, అవమానాలు ఉంటాయి, చీత్కారాలు ఉంటాయి. చాలామంది కుటుంబ సభ్యులే, ఎందుకంటే రాజకీయంగా తిరిగేటప్పుడు ఫ్యామిలీని వదిలేసి తిరుగుతాం. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఫ్యామిలీతో గొడవలు ఉంటాయి. లేకపోతే మా దగ్గరికి చాలామంది వస్తుంటారు సమస్యలతో. సమస్య తీరితే హ్యాపీ, తీరకపోతే నాకు ఏం చేశాడంటారు. ఇవన్నీ మీకు తెలియని ఏం కాదు. అందరికీ నేనేమి క్రీస్తు ప్రభువు కాదు, నేను సామాన్య మనిషినే. కానీ నేనేం చెప్తున్నానంటే కృషి, పట్టుదల ఈ రెండు ఉంటే మనం ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళొచ్చు. మీకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటుగా సొసైటీలో గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది, మంచి మిత్రుల ప్రోత్సాహం ఉంది, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఈరోజు మనకి అందుబాటులో. మిమ్మల్ని ప్రోత్సహించడానికి పేరెంట్స్తో పాటు సమాజం ఉంది. ముఖ్యంగా ఈ సమాజం అంతా కూడా మీకు అండగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ విధమైన అధైర్య పడొద్దు. మనకు అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఆర్థికంగా వెనకబాటుతనమైన పర్లేదు కానీ భావపరమైన వెనకబాటు ఉండకూడదు. అంటే నేను ఇంతే, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాది ఇంతే అని అనుకోవద్దు. మీరు ఎంతైనా చేయగలరు, అది మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు గొప్ప వ్యక్తులు అందరూ కూడా, మీరు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ నుంచి మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఎవరు, మిసైల్ అబ్దుల్ కలాం గారు, వాళ్ళ చరిత్ర చదవండి. వాళ్ళు ఎవరు కూడా సామాన్యం, అంటే మీకంటే ఇంకా చాలా దిగువ స్థాయి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఒక పెద్ద దేశాలకే ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి ఎదిగారు. టెక్నిక్ తెలియలేకపోయింది, టెక్నాలజీ కనిపెట్టింది మానవుడే. ఇక్కడున్న మీరు కూడా రానున్న దినాల్లో అలాంటి గొప్ప గొప్ప వారు అవుతారు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. బట్ ప్రపంచాన్ని చవి చూస్తే, జంతువులు ఇవన్నీ చూస్తే మానవుడు గొప్పోడు, అది నమ్ముతాంగా. మానవ జీవితాన్ని చూస్తే యవ్వన ప్రాయం అనేది గొప్పది. మనం ఇటుకలు బద్దలు కొట్టగలం, కరాటీ చేయగలం, క్రికెట్ ఆడగలం, సిక్సర్లు కొట్టగలం, ఐ లవ్ యూ చెప్పగలం, ఐ లవ్ యూ చెప్పించుకోగలం. నీకు 70 సంవత్సరాలు వచ్చి ముసలాడు అయిపోతే ఎవడు నల్లు చెప్తాడు నమ్మకం. ముసలమ్మ రోడ్డు దాటించమని అలా వెయిట్ చేస్తే ఎవడో దాటిస్తాడు చేపట్టుకుని. అదే మసకలి, కసకలి, అమరకలి వేసి ఒక అమ్మాయి హలో ఎక్స్క్యూజ్ మీ అంటే మొత్తం 10 మంది పోతారు. సైకిల్ దొక్కుతున్నప్పుడు చున్నీ పడింది అనుకోండి, చక్రాల్లో 6 పట్టుకున్నట్టు వెళ్ళిపోతారు. 6 చున్నీ ఒకటే. అంత పవర్ ఉంటుంది యూత్కి, అంత పవర్ ఉంటుంది. నీ క్రాఫ్ట్కి అంత పవర్ ఉంటుంది, నీ లుక్స్కి అంత పవర్ ఉంటుంది, నీ డ్రెస్అప్కి అంత పవర్ ఉంటుంది. నేను అంటాను, నీ ఎడ్యుకేషన్ కూడా అంత పవర్ సంపాదించుకోవాలి, నీ జ్ఞానానికి కూడా పవర్ సంపాదించుకోవాలి. రాత్రంతా మెలుగుండి చాటింగ్ చేసి వాళ్ళని వీళ్ళని మోసం చేయడం కాదు. మొన్న ఒకడు అన్నాడు, C4 select 3 love to marry 1, that is my formula అన్నాడు. 4 చూస్తాడట, 3 సెలెక్ట్ చేసుకుంటాడట, 2 ప్రేమిస్తాడట, 1 పెళ్లి చేసుకుంటాడట. మరి 3 ఏమైపోతారో మిగతా వాళ్ళు మెడలో బొమ్మలు ఎంచుకుని పాపులమ్మ మేమని పాట పాడుకోలేడు. టెక్నాలజీ ఏం నేర్పిస్తుంది? నీ యవ్వన ప్రాయాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు?
ప్రపంచాన్ని చవి చూస్తే మానవుడు గొప్పోడని నమ్మం. మానవ జీవితాన్ని చవి చూస్తే యవన ప్రాయం గొప్పదని నమ్మం. ఈ యవన ప్రాయం మీకు మేలుకరంగా ఉండాలంటే ముగ్గురిని మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోవద్దు, కన్న తల్లిదండ్రులు మర్చిపోవద్దు, విద్య నేర్పిస్తున్న గురువులను గౌరవించడం నేర్చుకో. దేశానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటావు.